మహిషకులపురమే నేటి బైంసా పట్టణం ఒక వ్యాపార కేంద్రం. బైంసా గొప్ప వ్యవసాయక ప్రదేశం, గొప్ప చారిత్రక ప్రదేశం కూడా. బైంసా అతి ప్రాచీనమైన పట్టణం. మహిషపురం మహిష నగరంగా పేరు పొందింది. మహిషగణం వారు రాజ్యం చేసిన నేల ఇది. క్రీస్తు పూర్వం 4వ శతాబ్ది నాటికే మహిషకులు అంటే మహిషగణం వారు మహిషపురం రాజధానిగా ఒక గణతంత్ర రాజ్యం నెలకొల్పారు. కళింగాధిపతి ఖారవేలుడు క్రీస్తు పూర్వం 165-161లో మగధపై దండెత్తి పాటలీపుత్రాన్ని కొల్లగొట్టాడు. కోటిలింగాల నుంచి ఆదిలాబాద్ తర ప్రాంతాలను పాలిస్తున్న శాతవాహన రాజు మొదటి శాతకర్ణి జయించలేక భోజనిక, పిటనిక, పైఠానిక, మహిషకాదిక రాజులు ఖారవేలును ఆశ్రయించి శాతవాహన రాజుపై దండెత్తమని కోరారు. ఖారవేలుడు మహిష వంశానికి చెందినవాడే. అందువల్ల మహిషకుల సహాయంతో మహిషక రాజు ఖారవేలుడు శాతవాహన రాజ్యంపై దండెత్తే సాహసం చేశాడు. మహిషకులు బైంసాకు దగ్గరలో ఉన్న కుబీర నగర పాలకుని ఓడించి ఉంటారు. పౌరాణిక మహిషాసురుని రాజధాని బైంసా పట్టణమేనని, ఇక్కడనే దుర్గాదేవి మహిషాసుర వధ చేసిందని చెప్పుకునే ప్రజలు ఉన్నారు. మహిషాసురుని పెద్ద విగ్రహం కూల్చివేయబడిందంటారు. మహిషాసురుని పాదాలు మాత్రం మిగిలి ఉన్నాయి. బైంసాలో అనేక దేవాలయాలు ఉన్నాయి. వాటిలో దుర్గాదేవి, మహాదేవుడు, పాతాళేశ్వరుడు, శనీశ్వరుడు, ఆంజనేయులు ఆలయాలు, మసీదులు, దర్గాలు ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది మనం బిఎన్ శాస్త్రి గారు రాసిన ఆదిలాబాద్ జిల్లా సర్వస్వంలో ప్రసిద్ధ పట్టణాలు, గ్రామాల శీర్షికన చూడవచ్చు. బైంసాలో పాతాళేశ్వరుని దేవాలయం కళ్యాణి చాళుక్యుల శైలిలో నిర్మించబడ్డట్టు తెలుస్తున్నది. 16 స్తంభాలతో అర్ధ మంటపం మధ్య భాగంలో రంగమంటపంలో నంది, గర్భగుడి ద్వారపతంగం మీద లలాట బింబంగా గజలక్ష్మి, ద్వారబంధాలపై కలశాలున్నాయి. ఇరువైపుల ద్వారపాలకులు, చామరగ్రహీణులు ఉన్నారు. గర్భగుడిలో చతురస్రాకార పానవట్టంలో లింగం భూమిలోకి దిగిపోయి ఉంది. అందువల్లనే శివుణ్ణి పాతాళేశ్వరుడు అన్నారేమో. ఆలయ ప్రాంగణంలో భైరవుడు, ఒక భక్తుడు, బొర్ర గణపతి, చాలా చోట్ల బొర్ర పెరమాండ్లు అంటుంటారు. చాముండ, దుర్గల విగ్రహాలు 3 ఉన్నాయి. ఆలయ స్తంభాల్లో ఒకదానిపై గోవులతో గోపాలకృష్ణ శిల్పం చెక్కి ఉంది. ఆలయ ద్వారాల్లో ఒక ద్వారానికి 2 వైపులా గజాలున్నాయి. మహాదేవుని మందిరంలో నాగశిలలు, వీరశిలలు, మహేశ్వరుడు, వీరభద్రుడు, త్రిమూర్తుల శిల్పాలు, నర్తకులు, నవగ్రహాల పలకం ముక్క, 4 వీరగల్లులు, వీరగల్లు 1 గోరక్షణ వీరగల్లు ఉంది. ఇవి గాక 2 జతల పెద్ద పాదాలు గ్రామంలో కనిపిస్తాయి. వీటిని స్థానికులు మహిషుని పాదాలంటారు. ఇట్లాంటి పాదాలు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల దగ్గరలోని ఆల్వాన్పల్లి గొల్లత్తగుడి వెనక 2 జతలు ఉన్నాయి. అవి జైన పాదాలుగా చరిత్రకారులు గుర్తించారు. ఇవి కూడా జైన పాదాలే. మహిషకుల రాజు ఖారవేలుడు జైనుడే. బైంసా మహిషకుల రాజధాని. ఇక్కడ జైన మత అవశేషాలు కొలలుగా దొరికే అవకాశం ఉంది. బైంసా క్షేత్ర పర్యటన చేసి ఈ చారిత్రక విశేషాలని తెలియజేసింది కొత్త తెలంగాణ చరిత్రబుద్ధం పరిశోధక సభ్యుడు బలగం రామ్మోహన్, కటకం మురళి గారు. థ్యాంక్ యూ.